కర్నూలు జిల్లా మహానంది మండలం సీతారామపురంలో వైసీపీ నేత హత్య జరిగింది. సుబ్బరాయుడు అనే వ్యక్తిని రాళ్లతో కొట్టి నరికి చంపారు దుండగులు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులే చంపారంటూ మృతుడి భార్య ఆరోపిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా మహానంది మండలం సీతారామపురంలో వైసీపీ నేత హత్య జరిగింది. సుబ్బరాయుడు అనే వ్యక్తిని రాళ్లతో కొట్టి నరికి చంపారు దుండగులు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులే చంపారంటూ మృతుడి భార్య ఆరోపిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, వైసీపీ నేత హత్య టీడీపీ నేతలే చేయించారంటూ అతని భార్య ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామం ఏదైతే ఉందో గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఆ హత్య చోటు చేసుకోవడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే వైసీపీకి చెందినటువంటి సుబ్బరాయుడును రాళ్లతో కొట్టి చంపారనేటటువంటి కోణంలో కూడా తమ భార్య ఆరోపిస్తా ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీకి సంబంధించినటువంటి పార్టీకు సపోర్ట్ చేశారు. అందుకే టీడీపీ సంబంధించినటువంటి గ్రామ నేతలే చంపారంటూ కూడా తమ భార్య ఆరోపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ సంబంధించినటువంటి అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దానికి సంబంధించి దర్యాప్తు కూడా చేపడుతున్నారు. అయితే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ఉన్నందుకే ఇలా చేశారా, లేకుంటే గతంలో ఏదన్నా పాత కక్షలు ఏదన్నా ఉండేటటువంటి నెపంలో ఇలాంటి హత్య చేశారా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వాటికి సంబంధించి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అయితే బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఇప్పటికే నంద్యాల సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఉండేటటువంటి గ్రామంతో పాటు హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో తమ బంధువులు కావచ్చు అందరూ కూడా కన్నీరు మున్నీరుగా జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఆరోపిస్తా ఉన్నారు. రైట్ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మనకు